డౌటు, పెళ్లి సంబంధాలకి వెళ్ళినప్పుడు అమ్మాయి అందంగా ఉండాలి, లేదా అబ్బాయి అందంగా ఉండాలి, పొడవుగా ఉండాలి, పొడవు జుట్టు ఉండాలి, ఆ అబ్బాయికి జాబ్ చేస్తూ ఉండాలి, ఇలాంటి ఇన్ని కోరికలని చేసేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఉన్న వాళ్ళకి చేసేస్తూ ఉంటారు. మరి ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత వీళ్ళకి ఒక జాబు ఎట్టి పరిస్థితుల్లో పోయినా, వీళ్ళందరికి వీళ్ళ మొక్కనికి ఏదైనా డ్యామేజ్ అయ్యి ఇంకా దానికి పరిష్కారం లేకుండా వీళ్ళ అందవికారంగానే మిగిలిపోయినా, వీళ్ళకున్న ఆస్తి కోల్పోయినా అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు వదిలేస్తారా? నేను వీళ్ళందరికీ అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పే సలహా ఏంటి అంటే, దయచేసి మీరు అందంగా ఉన్నారని కానీ మీకు ఆస్తి ఉందని కానీ చేసుకునే వాళ్ళని ఒప్పుకునే పెళ్ళిళ్ళు అసలు చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఆస్తి అందం ఉన్నాయి కాబట్టి చేసేసుకుంటారు. రేపొద్దుట ఎట్టి పరిస్థితుల్లోని మీ అందం కానీ మీ ఆస్తి కానీ కోల్పోయిన రోజున మీ తిప్పల కుక్కలు కూడా చూడవు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే అందం ఇదే ఆస్తి ఉన్న వాళ్ళతో వాళ్ళు జంప్ అయిపోతారు. కాబట్టి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ కనబడట్లేదు. కాబట్టి మీరు అందాన్ని ఆస్తిని పక్కన పెట్టి అనుకోగా మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిని అబ్బాయిని, ఆస్తులు లేకుండా మిమ్మల్ని ఏ రోజుకి ఆ రోజు పోషించే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది. ఓకేనా?